పాకిస్తాన్కు అన్ని కోణాల్లోనూ ఉచ్చు బిగుస్తోందా? సింధు జలాల ఒప్పందం నుంచి ఇండియా వైదొలిగాక పాకిస్తాన్కు నీటి సరఫరా ఆగిపోయిందా? అసలు యుద్ధం వస్తే దాయాది దేశం 4 రోజులైనా నిలబడుతుందా? పహల్గామ్ మారణ హోమం తర్వాత ఒక్క చైనా తప్ప ఏ దేశమూ పాకిస్తాన్ వైపు చూడటం లేదు. అన్ని దేశాలు అసహించుకుంటున్నాయి. దాదాపు ఆ దేశం ప్రపంచవ్యాప్తంగా ఒంటరైంది. భారత్ ఆర్థికంగా సర్జికల్ స్ట్రైక్స్ మొదలుపెట్టింది. భారత్తో యుద్ధం మొదలైతే పాకిస్తాన్ దగ్గర ఆయుధాలన్నీ 4 రోజుల్లోనే ఖాళీ అయిపోతాయని అంచనా. పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల దగ్గర సైతం నిధుల్లేవు. అన్నీ దివాలా స్థితిలో ఉన్నాయి. ఇటీవల కాలంలో పాక్ యుద్ధ రిజర్వులు చాలా వరకు ఉక్రెయిన్కు విక్రయించడంతో దాయాది వద్ద ఆయుధ నిల్వలు పడిపోయాయి. ప్రస్తుతం ఉన్న మిసైల్స్ కేవలం 96 గంటలకు సరిపోతాయని నివేదిక వెల్లడించినట్లు సమాచారం. పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి కవ్వింపులకు దిగుతోంది. ఈ సమయంలో భారత్ ఎదురుదాడి వ్యూహాన్ని అమలు చేస్తే మాత్రం పాక్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ నాయకత్వంపై కూడా దేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. పాక్ లో కొద్దిమంది రాజకీయ నాయకులు, సైనిక పాలకులు కలిసి దేశాన్ని దోచుకున్నారన్న ఆగ్రహం జనంలో ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ను అన్ని వైపుల నుంచి భారత్ దిగ్బంధిస్తోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందం నుంచి బయటకొచ్చిన భారత్ తాజాగా బాగ్ లిహార్ ఆనకట్ట నుంచి పాక్ కు నీటి సరఫరాను నిలిపివేసింది. దాయాదిని ఎండగట్టే చర్యల్లో ఇది భాగం. చీనాబ్ నది ప్రవాహం ఆగిపోయింది. నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఈ డ్యాం స్లూయిస్ స్పిల్వేపై ఉన్న గేట్లను కిందకు దించేశారు. పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ కు ఇక్కడ నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. రాబోయే వార్ మూవీకి ఇది ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా ముందు ఉందంటోంది కేంద్రం. పాకిస్తాన్కు వచ్చిన షాక్ ఏమిటంటే ఆర్థిక వ్యవస్థే కాదు, మిలిటరీ ఇలాంటి నీరు కనుక భారతదేశం ఆడి ఆప్ చేస్తే మనకి చాలా ఇబ్బంది జరిగిపోతుందనే మొదటిసారి జ్ఞాపకం వచ్చింది. యుద్ధం అనేది ఆల్రెడీ మనం డిక్లేర్ చేశాం. పోర్టులు, విమానాలు ఆఫ్ చేయటం అది చిన్న విషయం, పాకిస్తాన్ తట్టుకోకూడదు. సో ఏ రకంగా చూడాలంటే ఇప్పుడు పాకిస్తాన్కి మనకి 47 నుంచి యుద్ధం జరిగిన ఇది కొత్త లెవెల్కి తీసుకెళ్ళాం. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఏ రకంగా తట్టుకుంటా చూడాలి. భారతదేశం చాలా జాగ్రత్తగా స్లోగా వెళ్ళి ఈ ఒక్క ఇంధన విషయం కొద్దిగా బిగిస్తే పాకిస్తాన్కి ఆర్థిక వ్యవస్థ చాలా చిక్కులో పడిపోతుంది. అందువల్ల పాకిస్తాన్ ఇప్పటికి మొదటిసారి చైనా వాళ్ళని సపోర్ట్ చేయనే, అమెరికా చేయనే, రష్యా చేయనే ఎంత అనవసరం. నీరు ఆగితే మన పరిస్థితి ఏంటి, నీరు తగ్గితే పరిస్థితి ఏంటంటే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పాడైపోతుందని వాళ్ళు ఆలోచించుకునే పరిస్థితి పాకిస్తాన్కి మాత్రం ఇప్పుడు భారతదేశం తీసుకొచ్చింది. ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ అటాక్ చేయాలి, అది తగ్గించాలి, ఆ లైన్లో ఉన్నారు. కాబట్టి ఇది పాకిస్తాన్కి ఒక కొత్త రకమైన యాక్షన్ భారతదేశం నుంచి మాత్రం కనపడుతుంది. 900 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి కోసం ఈ డ్యామ్ ను చినాబ్ నదిపై 2008లో నిర్మించారు. సింధు జలాల ఒప్పందం కింద పాక్ అత్యధిక వాటా నీళ్లు లభించిన నదుల్లో చినాబ్ కూడా ఒకటి. పంజాబ్ ప్రావిన్స్ లో ఎక్కువగా పంట పొలాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి. గత వారం జీలాం నది వరద ప్రవాహం పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భయపెట్టింది. అక్కడి ముజఫరాబాద్ సమీపంలో గత వారం జీలం నదిలో నీటి మట్టం ఒక్కసారిగా కొన్ని అడుగులు పెరిగిపోయింది. దీంతో పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. ఇండియా తలుచుకుంటే పరిస్థితి ఇలా ఉంటుందని చెప్పకనే చెప్పింది మోదీ సర్కార్. ऐसा इक़दाम करेंगे कि दोबारा पाकिस्तान 100 मरतबा सोचेगा कि भारत की सरजमीन में आकर किसी को मारने के बारे में। मेरे अजीज दोस्तों और बुजुर्गों, मैं आपको ये बताना चाहता हूं कि पाकिस्तान ये पूछ रहा है कि भारत के पास अगर कोई प्रूफ है तो दो। अरे बेशर्मो, क्या हमने तुमको पठानकोट में बुलाकर नहीं दिखाया था कि पठानकोट हमारा एयरफोर्स का बेस में तुम्हारे आतंकवादी आकर वहां पर कोहराम मचा कर गए? तुम्हारी लोग पाकिस्तान से आकर देखे, उसके बावजूद भी तुमने उन आतंकवादियों के खिलाफ कोई एक्शन नहीं लिया। हमारे तरफ से हमारे बॉर्डर लाइन में हम नहीं होने देंगे। उसको हम पूरा शक्ति लगा के, हमारे पूरा एनर्जी लगा के, हमारे जितने भी
सिक्योरिटी फोर्स है उन लगा के भी हम वो कंट्रोल करने के लिए तो हर वक्त तैयार हैं। ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు గాను పాకిస్తాన్ నుంచి ప్రత్యక్ష పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తూ భారత్ ఉత్తర్వులు జారీ చేసింది. భారత్ జెండా ఉన్న నౌకలు తమ ఓడరేవులను ఉపయోగించుకోవడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది పాకిస్తాన్. భారత్ నుంచి దిగుమతి చేసుకునే పలు వస్తువులను నిషేధించింది. పాక్ నౌకలు కూడా మన దేశంలోకి రావడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించారు. దీంతో భారత్ పాక్ మధ్య వాణిజ్యం పూర్తిగా దెబ్బతింది. పాకిస్తాన్ కు ఉచ్చు బిగుస్తుండటంతో ఏం చేయాలో తెలియక తమ దగ్గర అణుబాంబులున్నాయని వాటిని భారత్ కోసమే ఉంచామంటూ బెదిరిస్తోంది దాయాది దేశం. 130 అణ్వాయుధాలను దాచిపెట్టామని చెప్పుకొచ్చింది. భారత్ సైనిక చర్యకు దిగితే తాము అణ్వాయుధాలను ఉపయోగించుక తప్పదంటూ పాక్ చెప్పింది. పహల్గాం దాడి తర్వాత భారత్ దాడి చేసే ఛాన్స్ ఉందని పాక్ లో ఆందోళన నెలకొంది.